T20లో 300 పరుగులు. ఇది ఇప్పటి వరకు ఒక డ్రీమ్ మాత్రమే. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు ఆ డ్రీమ్ నిజం కావడానికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ రోజు T20 వరల్డ్ కప్ 2026లో భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరగబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు హోమ్ గ్రౌండ్, హోమ్ క్రౌడ్, ఫ్లాట్ పిచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ప్రశ్న ఒక్కటే, ఇది 300 దాటే రోజు అవుతుందా? ముందు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఇండియా T20 ఇంటర్నేషనల్ ఇప్పటి వరకు చేసిన హైయెస్ట్ స్కోర్ 297. అవును, 300కి కేవలం 3 పరుగులు మాత్రమే దూరంలో ఆగిపోయింది. అంటే 300 అనేది అసాధ్యం కాదు. ఇది ఇప్పటికీ తలుపు దగ్గరికి వెళ్లి వచ్చిన లక్ష్యం. ఇప్పుడు ఒకసారి టీమిండియా కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. పవర్ ప్లే లో అటాకింగ్ మైండ్ సెట్ తో వచ్చే ఓపెనర్లు, మధ్య ఓవర్ లో గేమ్ ను ఆపకుండా స్ట్రైక్ రేట్ పెంచే సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్, చివర్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే లాంటి డెత్ ఓవర్ స్పెషలిస్టులు ఉన్నారు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్లు ఈ మ్యాచ్ లో ఓపెనర్స్ గా రాబోతున్నారు. అభిషేక్ శర్మ లేడు, అయినప్పటికీ కూడా ఈ బ్యాటింగ్ లైనప్ ఒక మంచి రోజు పడితే 20 ఓవర్లు చాలవు అనిపించేంత దూకుడుగా ఉన్నారు. ఇక నమీబియా గురించి మాట్లాడితే వాళ్ళు పోరాడే టీమే, కానీ అనుభవం అంతగా లేదు. డెప్త్ పరంగా భారత్ తో పోలిస్తే అంత మంచి బౌలింగ్ ఏమీ లేదు. అది కూడా ఇండియన్ కండిషన్ లో బౌలింగ్ వేసిన ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి లేదు. చివరి 5 ఓవర్లలో 100 పరుగులు కొట్టే విధంగా ప్లాన్ చేసుకుంటే 300 ఈజీగా దాటుతుంది. ఇది కేవలం ఊహ కాదు, ఇది ప్రాక్టికల్ ప్లాన్. ఐపీఎల్లో కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ 300కి దగ్గరగా వెళ్ళిన స్కోర్లు అనేకం ఉన్నాయి. ఇప్పటికే 280, 270 ఐపీఎల్లో స్కోర్ చేయడం అనేది నార్మల్గా అయిపోయింది. సో కాబట్టి కానీ 10 ఓవర్లకు 120 దాటితే, అంటే ఓపెనింగ్ కనుక బాగుంటే అప్పుడు 300 అనే మాట నిజంగా వినిపించడం మొదలవుతుంది. ఈ రోజు మ్యాచ్ కేవలం ఇండియా నమీబియా కాదు, ఇది ఇండియా వర్సెస్ 300 మార్క్. మనం ఎప్పుడు 200 చూసి సంతోషించాం, ఇప్పుడు 250 చూసినా నార్మల్గా తీసుకుంటున్నాం. అంటే తదుపరి స్టెప్ 300 కాకపోతే ఇంకేంటి? ఇది చిన్న టీం పై పెద్ద స్కోర్ కొట్టడం కాదు, ఇది ఒక స్టేట్మెంట్. T20 క్రికెట్ లో కొత్త స్టాండర్డ్ సెట్ చేయడం. మీకు నిజంగా అనిపిస్తుంది ఏంటంటే ఈ రోజు 300 టచ్ చేస్తామా, లేకపోతే 200, 280, 290లో ఆగిపోతామా? కామెంట్స్ లో మీ ప్రిడిక్షన్ రాయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఎంత ప్రిడిక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయమని చెప్పండి. ఈ రోజు చరిత్ర రాస్తే మనం ముందే చెప్పాం అని చెప్పుకోవచ్చు. బికాస్ 300 అనేది కల కాదు, ఇది కేవలం టైమింగ్ కోసం ఎదురు చూస్తున్న ఒక రికార్డ్. ఆ రికార్డ్ ఈ రోజేనా?